అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. రైట్, కుంభమేళా స్టార్ట్ అయ్యి చాలా రోజులుగా కావస్తుంది అండ్ ఫినిషింగ్ స్టేజ్లో ఉంది. మంత్ ఈ నెల శివరాత్రి 26తో ముగియనుంది. అయినా కూడా భక్తులు కంటిన్యూస్గా ఏదైతే కుంభమేళా జరుగుతుందో దానికి వెళ్ళడానికి చాలా ఉత్సాహం చూపిస్తూ ఉన్నారు. అయితే ప్రస్తుతం హైదరాబాద్ నుంచి స్పెషల్ బస్సెస్ కూడా వెళ్తూ ఉన్నాయి, ఇంకా కంటిన్యూస్గా వెళ్తూ ఉన్నాయి. అయితే కొంతమంది ఉన్నారు భక్తులు మనతో మాట్లాడడానికి. అయితే ఎంత టికెట్ పడుతుంది, ఏం ప్రైస్ ఉంది, ఓవరాల్గా వాళ్ళు ట్రిప్ ఎంత ప్లాన్ చేసుకున్నారు, ఇలాంటి డీటెయిల్స్ కూడా వాళ్ళతో తెలుసుకుందాం. బ్రదర్ చెప్పండి, మీరు ఈ ట్రిప్ ఎప్పుడు ప్లాన్ చేసుకున్నారు, ఎన్ని రోజుల క్రితం ప్లాన్ చేసుకున్నారు? 2 days before. ఓకే, ఎంత పడుతుంది బ్రదర్ మీకు ఈ బస్ ఛార్జెస్ కానీ ట్రావెల్ అలవెన్స్ ఎంత పడుతున్నాయి? మొత్తం ఇంక్లూడింగ్ అకామిడేషన్ బస్ ఛార్జెస్ కలిపి మొత్తం 25,000 అవుతుంది పర్ పర్సన్. 25,000 అవుతుందా రేట్ పర్ పర్సన్. సో అక్కడికి వెళ్ళాక మీరు ఎలాంటి ఏర్పాట్లు చేసుకున్నారు అంటే ఈ బస్తో పాటు? అంటే ఇక మాకు తెలిసిన వాళ్ళు అక్కడ ఉన్నారు, అకామిడేషన్ తీసుకున్నాము. అండ్ మాకేంటంటే మాకు బస్ ఛార్జెస్ మాకు తెలిసిన వాళ్ళు బుక్ చేసిర్రు, మొత్తం అంతా ఆయననే చూసుకున్నారు. ఇప్పుడు వాళ్ళు 2 buses అయినాయి, ఫస్ట్ బస్ వెళ్ళిపోయింది, ఇప్పుడు మేము సెకండ్ బస్కి వెయిట్ చేస్తున్నాం అట్లా అని. సో ఓవరాల్ ఆ 25,000లోనే మీకు అక్కడ అలవెన్సెస్ ఫుడ్ అంతా కలిపి ఆ 25,000 ప్యాకేజ్ మొత్తం ఇంక్లూడింగ్ బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్. సో ఎన్ని రోజులు ఉండబోతున్నారు ఆ కుంభమేళాలో? మోస్ట్లీ 1 week. మొత్తం 1 వీక్ అక్కడే ప్లాన్ చేసుకున్నారా? సో ఏమేమి కవర్ చేయబోతున్నారు ఈ ట్రిప్లో మీరు? ఇప్పుడు ఫస్ట్ వచ్చేసి వారణాసి, అయోధ్య, వింధ్యాచల్, ప్రయాగ్రాజ్, చిత్రకూట్ అంతే. మీరు చెప్పండి బ్రదర్, సేమ్ మీ ఇద్దరు ఒకటేనా? ఒకటే అండి, ఒకటేనా? ఒకటే. సో ఎప్పుడు ప్లాన్ చేసుకున్నారు మీరు వెళ్ళాలని అనిపిస్తుంది? ఎలా ప్లాన్ అనిపిస్తుంది? ప్రయాగరాజ్కి వెళ్తున్నారు కదా, ఎలా ఉంది మీకు? అది 2 days క్రితం ప్లాన్ చేసుకున్నాం, అది బాగుంది. బ్రదర్ మీరు చెప్పండి, మీరు ఎప్పుడు ప్లాన్ చేసుకున్నారు, ఎన్ని రోజుల క్రితం ప్లాన్ చేసుకున్నారు ఈ ట్రిప్కి? 1 month బిఫోర్ 1 month నుంచి చేస్తున్నాను. యాక్చువల్లీ ఏంటంటే పోవాలి, ఎందుకంటే కుంభమేళగా దిస్ 144 ఇయర్స్కి ఒకసారి వస్తుంది. అంటే అరౌండ్ మన ఫ్యామిలీలో ఎవరు వచ్చేసి ఒకటే పర్సన్ విజిట్ అవుతాడు. ఓకే, సో అట్లా అని చెప్పి విజిట్ అవుతున్నాను నేను. సో ఏముండదని చెప్పి వెళ్ళాలని చెప్పి నేను నిన్ననే ఫిక్స్ అయ్యి ఈరోజు టికెట్ బుక్ చేసుకున్నా, ఇప్పుడున్న వెళ్ళాలి ఎట్లయినా కానీ. సో ఎంత పడుతుంది మీకు ఓవరాల్ ప్రైస్, బస్ ఛార్జెస్ కానీ ఊరు అలవెన్స్? నేను చెప్పాలంటే బ్రదర్, యాక్చువల్లీ ఇప్పుడు మనము కుంభమేళ పోతున్నాం అంటే నాట్ ఓన్ కుంభమేళ, మన కుంభమేళ చూడ అక్కడ నుంచి అయోధ్య పోవాలి, అయోధ్య నుంచి మళ్ళీ కాశీకి రావాలి, కాశీలో దేర్ సోవెంట్ అంటే అరౌండ్ 18 temples ఉన్నాయి మన దగ్గర. అవి విజిట్ చేయాలి. అరౌండ్ మనకు తెలిసి అరౌండ్ 30K దాకా మనకి ఈజీగా అప్రాక్స్ అవుతుంది. ఈజీగా మనకు లైఫ్లో ఒకటేసారి వస్తుంది ఛాన్స్, మళ్ళీ మనకు రాదు అట్లా అని చెప్పి. సో ఏంటంటే వెళ్ళిపోవాలని చెప్పి నేను సింగిల్, నా బ్యాగ్ ఉన్నా చూడు, సింగిల్ నేను ఒప్పుకున్నా అంత పర్సన్. అదే కంపల్సరీ పోవాలా చేయాలని చెప్పి ఈరోజు చేసిన బస్ కోసం వెయిట్ చేస్తున్నా. ఎక్కేసి వెళ్ళిపోయినా అంటే చెప్పు మళ్ళీ అయోధ్య పోవాలా, అయోధ్య నుంచి అక్కడ నుంచి కాశీకి రావాలా. కుంభమేళ ఎప్పుడైనా రేపు నైట్ వరకు కుంభమేళకి వెళ్ళిపోతా. సో అదే మెయిన్. आप कैसे लग रहा है आपको? प्रयागराज जा रहे हैं ना आप? पहले गया और अभी जा रहे हैं? नहीं, ये पहली बार जा रहे हैं। हाँ, पहले कब गया? नहीं गए, अभी फर्स्ट टाइम है। आप कैसे लग रहे हैं अभी जाने? वही उत्साह है जाने के लिए। कौन कौन जा रहे हैं फैमिली में? हमारा पिताजी, भाई, बहन, हम 4 लोग। 4 लोग जा रहे हैं। आप कैसे क्या करते हैं उधर जाने के बाद, क्या करते हैं? वही स्नान करेंगे और ये डुबकी होने का बाद में टाइम मिले तो वो मंदिर हनुमान का, कल्पवट का देखने को इच्छा है। कितना खर्चा हो रहा है पूरा टिकट और जाने के? ओ अंदाज नहीं है। टिकट गाड़ी का बस का टिकट तो वही 9,000 का क्या आने जाने का, अब बाकी खर्च अपना उधर जाने के बाद में पता चलेगा। उधर क्या क्या देख सकते हैं? वो प्रयागराज जाते हैं और फिर राम मंदिर पूरा भी वो भी देखते? नहीं, कहीं जाने का नहीं है। वहाँ प्रयागराज में जाके और डुबकी होने के बाद में रिटर्न आएंगे। हाँ, बहुत भीड़ है, सब मंदिर टीवी में बता रहे, न्यूज़ में, इसलिए उधर जाने का नहीं है, वहीं जाके आ जाएंगे। हमारा एक बेटा भी उधर है, ड्यूटी में है, रेलवे में, तो उधर ड्यूटी 1 महीने के लिए गया, उसका पास जाके रिटर्न आ जाएंगे। ప్రతి ఒక్క ప్రయాణికులు బస్ టికెట్ తీసుకొని ప్రశాంతంగా బస్సులో కూర్చొని జర్నీ చేస్తూ ఉంటారు, కానీ ఈ ఎంటైర్ బస్సు నడిపించే డ్రైవర్ మాత్రం ఎవరు పట్టించుకోరు. సో అతను ఈ జర్నీ మొత్తం ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి హైదరాబాద్ నుంచి ప్రయాగరాజ్ వెళ్ళేంత వరకు ఎలాంటి కష్టాలు ఉంటాయి, ఎలా ఉంటుందో డ్రైవర్తో మాట్లాడుకుందాం. అన్న చెప్పండి, మీ పేరు? నా పేరు శ్రీరామ్ దాస్ అండి. సో ఇప్పుడు స్టార్ట్ అయ్యి ఎప్పుడు చేరుకుంటారు ప్రయాగరాజ్కి? రేపు నైట్
7:30 8 అవుద్ది రేపు సాయంత్రం. రేపు సాయంత్రం. ఆ. సో ఎన్ని గంటలు పడుతుంది జర్నీ ఆల్మోస్ట్ ఎలా ఉంటుంది మీ జర్నీ అంతా? ట్రాఫిక్ లేకపోతే 4 వెళ్ళిపోతామండి. ట్రాఫిక్ ఉంటే 7:30 8 అవుద్ది. ఇక్కడ నుంచి అక్కడ వరకు మీరు ఒక్కరే తోలుతారా ఇంకా డ్రైవర్లు ఉంటామండి. ఆయన పేరు సురేష్, ఇద్దరు డ్రైవర్లు ఉంటాం. ఒక ఎలపరకి అంటారు, మొత్తం బండిలో 3 ఉంటామండి. ఇక్కడ వాటర్ బాటిల్ ఇచ్చుకుంటా కుర్రాడు ఉంటాడు, ఇద్దరు డ్రైవర్లు. కొంత రకాలు మారుతామండి డ్రైవర్లు. అది ట్రాఫిక్ ఉంటే లేట్ అవుద్ది. అది ఎలా ఉందన్న అక్కడ ట్రాఫిక్ కానీ అక్కడ ఫుల్ ట్రాఫిక్, జనాలు ఎక్కువ, కార్లు బీభత్సంగా వచ్చేస్తారు కార్లు. కార్లు ట్రాఫిక్ ఎక్కువ ఫుల్. శనివారం ఆదివారం బాగా ఎక్కువ ఉంటుంది ట్రాఫిక్, మిగతా రోజులకు తక్కువే. ఇప్పుడు ఎలా ఉంది జనాల రద్దీ ఎలా ఉంటుంది? గట్టిగా ఉందండి జనాల రద్దీ. లాస్ట్ వచ్చేస్తుంది కదా బాగా ఫుల్ రద్దీ. మా బళ్ళు మాత్రం 10 బళ్ళు, ఇటు నుంచి 10 బళ్ళు వస్తాయి ఈ కావేరీ ట్రావెల్స్. సో మీకేమైనా కష్టాలు ఉంటాయి డ్రైవర్లుగా మీరు జర్నీ చేసేటప్పుడు? కష్టాలంటే కష్టం అంటే తూలం చెబుతూ తాగుతాం, మాకు కొంచెం రెస్ట్ చేసుకుంటాం. మాకు కష్టమే. ట్రాఫిక్లో కదా ఇబ్బంది పడుతుందండి, కదా ఇబ్బంది అవుతుంది. అది అత్మని ఏసీ గేర్లు మర్చిపోయింది ఇబ్బంది. ఫుడ్ సరిగ్గా బాగోదు. అంతే. సో అక్కడ మీరు కుంభమేళ వెళ్ళినప్పుడు మీరు అక్కడ పుణ్యస్నానాలు చేసుకున్నారా? చేసాం సార్. ఎన్నిసార్లు వేసుకున్నారు? 2 సార్లు, ఒకసారి చేసాం. 2 సార్లు వెళ్ళాక ఒకసారి చేసాం. ఒకసారి కుదరలేదు, ఒకసారి చేసాం. సో మళ్ళీ అక్కడి నుంచి ఎప్పుడు రిటర్న్ అవుతారు? ఆ నుంచి మళ్ళీ రిటర్న్ ఎప్పుడు అవుతారు? ఏమంటే 1 గంట 2 గంటలు లేట్ ఉంటుంది ట్రైన్లో ఏమంటే. వెంటనేనా? సో మీకు నిద్ర అదంతా ఎలా? అలాగే ఇంక ఒకరు పడుకుంటే ఒకటి తాగుతూ ఉంటాం కదా. చూస్తుంటే మీ కళ్ళు ఇప్పటికే ఎర్రగా ఉన్నాయి, నిద్ర లేనట్టుగా. మరి దారిలో నిద్రపోతే ఏంది పరిస్థితి? ఏముండదు ఒకరి తాళ్ళు మారుతాం కదా. సో ఇంతమంది ప్రయాణికుల ప్రాణాలు మీ చేతిలో ఉన్నాయి కానీ మీరు నిద్రపోకూడదు. అదే అందుకే మేము జాగ్రత్తగా ఉంటాం, ఒకరి తర్వాత ఒకరు తోలుకుంటాం. రైట్, ప్రస్తుతం మనతో ఒక పెద్ద ఆయన ఉన్నాడు, ఆయన కూడా అడిగి తెలుసుకుందాం. సార్ మీరు ఇయర్స్ మాకు 70 years మేము చాలా రోజులు ట్రై చేసినాము. మాకు ఎక్కడ ఫెసిలిటీ బాగా లేకుండే, ట్రైన్ దొరకలే, బస్ దొరకలే, ఏం దొరకలే. మాకు ఓన్లీ ప్రైవేట్ ట్రావెల్స్ వెళ్ళిపోతున్నాము. చాలా బాగుంది అనిపించింది అక్కడ. మాకు 1 month నుంచి ట్రై చేస్తాము, ఎక్కడ ప్రైవేట్ ట్రావెల్స్ వెళ్ళిపోతా ఉన్నాం. మాకు ప్రయాగరాజ్ పోతే మాకు హ్యాపీగా అనిపించింది. అక్కడ పోయి చూసే టీవీలో చూస్తూ ఉంటే హ్యాపీ అనిపించింది. టీవీ తర్వాత మాకు పోవాలనిపించింది, పోతా ఉన్నాం. డిసైడ్. ఎంత పడింది మీకు టికెట్? అండ్ బయట బస్సులు ఎంత పడుతుంది? మీరు బుక్ చేసుకున్న బస్సు ఎంత పడింది? బయట ప్రైవేట్ బస్సు ఏమో ఎక్కువ అడిగారు, 25,000 అడిగారు. మా పక్క బుక్ చేస్తే 4,500 అడిగారు. అక్కడ అన్ని తొక్కిసలాట జరుగుతూ ఉంది, గందరగోళాలు అవుతున్నాయి. మీకేం భయం లేదు అక్కడికి వెళ్తే ఏదో అవుతుంది? హ్యాపీ ఉంది, చాలా హ్యాపీ ఉంది. పోయిన వాళ్ళు చెప్తా ఉన్నారు కాబట్టి మేము కూడా పోతాం. పోయితే మాకు తెలుస్తుంది అక్కడ పొజిషన్. ఇంకా ఇది ఇప్పుడు నెక్స్ట్ వెళ్ళే వాళ్ళకి ఏం చెప్తారు మీరు? వెళ్ళమని చెప్తాం. టైం ఉండేది కాబట్టి ఇప్పుడే వెళ్ళాలి, ఇంకా టైం లేదు. మళ్ళీ రాదు. ఇది 12 years తర్వాత వస్తుంది. చాలా బాగుంటుంది అక్కడ పొజిషన్. పోయినట్టయితే మీ జన్మ సార్థకం అవుతుంది, మీ కాని పనులు అయిపోతాయి అక్కడి నుంచి. చాలా బాగుంటుంది అక్కడ. ఇది ప్రస్తుతం భక్తుల నుంచి ఎవరైతే ప్రయాగరాజ్కి కుంభమేళకు బయలుదేరుతున్న భక్తజనం ఎవరైతే ఉన్నారో వాళ్ళ నుంచి వస్తున్న సమాధానం ఇది. ఎన్ని ఆటంకాలు వచ్చినా, ఇలాంటి అవాంఛనీయ ఘటనలు జరిగినా మేము మాత్రం శివయ్యని దర్శించుకోవాలి, ఆ ప్రయాగరాజ్లో మేము మునగాలి, అంటే కుంభమేళలో ఆ నదిలో మునిగాలి మేము అన్నట్టుగా. చివరి రోజులు అంటే ఈ మంత్ 26కి ఎండ్ అయిపోతుంది కాబట్టి మేము ఆ లాస్ట్ డేస్లో అయినా మేము వెళ్ళి కాస్త రద్దీ తగ్గుతుంది కాబట్టి వెళ్ళి దర్శించుకుంటామంటూ. అంటే కొంచెం డబ్బున్న వాళ్ళు కొంచెం ఓన్ కార్స్లో వెళ్తారు, లేని వాళ్ళు ఇలా ప్రైవేట్ ట్రావెల్స్ తీసుకోవడం, ఇలా మార్గం కుదిరితే అలా వెళ్తూ ఆ కుంభమేళకు మాత్రం చేరుకోవాలనే రీతిలో. అంటే ఎలాంటి ఘటన జరిగినా ఏం జరిగినా మేము తగ్గము, అంటే మేము వెళ్తాం, ఆ దెవ్వాన్ని దర్శించుకుంటా ఉంటూ ప్రయాణికులు చాలా ఉత్సాహంగా ఉన్నారు. ఇది హైదరాబాద్ నుంచి ప్రయాగరాజ్కి వెళ్ళే ఈ బస్సెస్ ట్రావెల్స్కి సంబంధించిన ఈ ఎంటైర్ టాపిక్. రైట్, ప్రస్తుతం ప్రయాగరాజ్తో నిండిపోయింది భక్తులు. ఈ బస్సులో అయితే ఇదేదే బస్ అయితే ఉందో ఇది మినీ ట్రావెల్ బస్, అంటే ఇందులోంచి తీసుకెళ్ళి మెయిన్ బస్సులోకి ఎక్కిస్తారనమాట. సిటీ నుంచి దాటడం కోసం చిన్న మినీ బస్ వాడుతున్నారు. ప్రస్తుతం మనతో కొంతమంది ప్రయాణికులు ఉన్నారు. ఏం లేదన్నా, పోదామని మంచిగా అనిపిద్దా. ఇదంతా ఒకటే ఫ్యామిలీ లేకపోతే అలాగే అన్న మీరు ఎప్పుడన్నా ఎంతమంది వెళ్తున్నారు మీ ఫ్యామిలీ అంతా? 13 members వెళ్తున్నాం. ఎప్పుడు బుక్ చేసుకున్నారు బస్? ఎంత పడింది? మీ బడ్జెట్ ఏంది? ఎలా చూడాలనుకుంటున్నారు? మేమా ఆల్రెడీ బుక్ చేసుకొని ఒక 5 days అవుతుంది. 5 days ముందు బుక్ చేసుకున్నాము. ఇక అక్కడ వెళ్ళినాక తర్వాత మళ్ళీ రిటర్న్ అయితే బుక్ చేసుకోలేదు. ఫస్ట్ అక్కడ వెళ్ళిన తర్వాత రెస్టారెంట్ చూసి దాన్ని బట్టి ప్లాన్ చేసుకుందాం అనేసి ప్రిపేర్ అయినాం అనమాట. సో ఓవరాల్గా మీ జర్నీ ఎలా ఉండబోతుంది? ఎన్ని గంటల జర్నీలో మీరు ఏమనుకోండి, అంటే అక్కడ అంతా రద్దీ జరుగుతూ ఉంది, రద్దీలో ఉంది కదా. ప్రిపరేషన్లో అయితే మనం ఉన్నాము. అక్కడ సంగతి ఎట్లా ఉండని మన ప్రిపరేషన్లో అయితే మనం ఫుడ్ అవన్నీ పెట్టుకుని అరేంజ్మెంట్స్ తోటి అయితే మనం ఉన్నాం. అక్కడ లేకున్నా కూడా తినేటట్టు కొద్దిగా అరేంజ్ చేసుకొని. అంటే ఎన్ని రోజులు ఉండబోతున్నారు మీ ట్రిప్? అక్కడ ప్లాన్ ఎన్ని రోజులు ఉంటారు? ఏమేమి చూడబోతున్నారు? 5 days 1 week ఆల్మోస్ట్. 5 days 1 week. ఓవరాల్ మీకు ఎంత పడింది బడ్జెట్? అంటే ఎంతమందికి వెళ్ళి అంటే ఎంత పడింది? పర్ హెడ్ ఎంత పడింది అంటారు? పర్ హెడ్ 3,500 టికెట్ పర్ హెడ్. అంటే ఇటు పోవడానికి కాబట్టి ఇక్కడికి మన తెలంగాణ గవర్నమెంట్ కూడా అక్కడ మన తెలంగాణ వాళ్ళకి ఏదన్నా సపోర్ట్గా చేయాలి. వాళ్ళు
కొన్ని ఫెసిలిటీస్ ఇవ్వాలి తెలంగాణ గవర్నమెంట్, తెలంగాణ వాళ్ళ కోసము నేను కోరుకుంటున్నాను అక్కడ. ఇంకా మేము ఇక్కడ అందరు ప్రయాగరాజ్కి వెళ్తున్నాము, అక్కడికి కాశీ టు అయోధ్య 5 days ప్రోగ్రామ్ ఉంది. రైట్, ఇది ప్రస్తుతం భక్తులతో నిండిన బస్సు అయితే బయలుదేరిపోయింది. ప్రయాగరాజ్కి జర్నీ అయితే మొదలైపోయింది. ఒక ఇక్కడ నుంచి అంటే ఇక్కడైతే జనాలు ఎక్కారో సిటీ నుంచి అవుట్స్కట్స్కి తీసుకెళ్ళడం కోసం ఈ మినీ బస్సును అయితే వాడుతూ ఉన్నారు. ఇక్కడ నుంచి వీళ్ళందరినీ కూడా ఏదైతే బస్సెస్ ఎక్కడైతే స్టార్ట్ అవుతాయో పటాన్చెరులో స్టార్ట్ అవుతాయంట, అక్కడి నుంచి వాళ్ళని పిక్ చేసుకొని ఈ బస్ ఇక్కడ పిక్ చేసుకొని అక్కడ బస్ ఎక్కించి అక్కడి నుంచి మెయిన్ బస్ స్టార్ట్ అవుతుంది. సిటీలోంచి రావట్లేదు. సో ప్రయాగరాజ్కి స్టార్ట్ అయిన ఈ బస్ అయితే మొదలైంది హైదరాబాద్ నుంచి. సో అందరూ ఒకసారి ఓం నమః శివాయ. హర మహాదేవ ఓ శంకర, హర హర మహాదేవ శంకర, జై శ్రీరామ్. ఇది ప్రయాగరాజ్ వెళ్ళే హైదరాబాద్ నుంచి ప్రయాగరాజ్ వెళ్ళే భక్తుల భక్తి భావం. కెమెరామెన్ శివతో పవన్ వాయుదేవ్, RTV. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.